దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ సాయంకాలం దేవుని సన్నిధికి కూడి వచ్చి ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని జూన్ మాసం వరకు అంటే 6 నెలలు ప్రభు తన ఉచితమైన కృపలో మనలను కాచి కాపాడి 7వ నెల జూలై నెలలో మనల్ని ప్రవేశపెట్టి 3వ తారీఖు రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మరి సమస్త ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. జూలై 3వ తారీఖు అనగానే ఒక మాట మనకందరికీ గుర్తుండిపోవాలి. మన ఇండియా దేశానికి జూలై 3వ తారీఖున యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా ఇండియాకి మరి క్రీస్తును పరిచయం చేసినటువంటి దినం ఈ రోజు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఖండాంతరాలు దాటి సముద్రాల మీద ప్రయాణం చేసి మరి మన ఇండియాకు వచ్చి యేసును గూర్చిన వార్త మొట్టమొదటిగా కేరళలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని, రక్షకుడని, ప్రభువని మనకు పరిచయం చేసి యేసును మన సొంతం చేసినటువంటి దైవజనుల్లో ఒకరైనటువంటి వారు ఎవరంటే తోమా. ఈ తోమా యేసు శిష్యుల్లో ఒకడు. ఈ తోమా యేసు కొరకు మన ఇండియాలోనే మరి ఆయన చనిపోయినటువంటి వ్యక్తి. యేసు కొరకు ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. మరి అనేకులను యేసు వైపు త్రిప్పాడు. ఈ రోజుకి మొట్టమొదటిగా ఇండియాలోనే ఒక మందిరం కట్టబడ్డది ఎక్కడి అని అంటే కేరళలో. అది ఎవరు కట్టుకున్నారు అంటే బ్రాహ్మణులు కట్టారు. కానీ అదే బ్రాహ్మణులు ఇప్పుడు మనం క్రైస్తవ్యం విదేశీ మతం, దాన్ని ఆరాధించే వాళ్ళందరూ విదేశాలు వెళ్ళిపోవాలా, ఇది మా హిందూ దేశం అని చెప్పి మన మీద తిరుగుబాటులు చేస్తున్నారు. యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరు అంటే కేరళలో బ్రాహ్మణులు ముందుగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు నేటికి మన మారుమూల ప్రాంతంలో ఉంటే అన్యజనులుగా బ్రతుకుతున్న మనకు కూడా యేసును గూర్చిన వార్త ప్రకటించబడి ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలిగామంటే కూడా దీని అంతటికి కారకులు ఎవరంటే తోమా గారే. తోమా ధైర్యం చేసి మరి మన ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించి ఉండకపోతే నేటికి మనకి రక్షణ భాగ్యం దొరకకపోను, మనం ఇంకా పాపంలోనే శాపంలోనే ఉండేవాళ్ళం. కానీ యేసు ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి యేసును గూర్చిన వార్త నా వంతుగా నేను ఇండియాకి వెళ్ళి చెప్తానని అలా శిష్యులందరూ ఆయా దేశాలు వెళ్ళిపోతే తోమా అయితే మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆ రోజే ఈ జూలై 3వ తారీఖు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ ఫెలోషిప్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెంట్రల్లో ర్యాలీ పెట్టి తోమా గురించి మరి ఒక మంచి ప్రసంగం కూడా చేయటం జరిగింది. నేటి పాలకులకు అసలు ఈరోజు గుర్తే లేదు. 3వ తారీఖు ఏంటనే సంగతి కూడా కొంతమందికి గుర్తే లేదు. కనుక ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. తోమా వలె మనం కూడా యేసును గూర్చిన వార్తను మరి ప్రకటించేవారుగాను, యేసును మోసుకుపోయేవారుగా ఉండాలి. యేసును అనేకులకు ఏం చేయాలి తెలుసా? పరిచయం చేయాలి. మీరు చూడండి, మగ్దలేని మరియా యేసు ప్రభు నుంచిన స్థలం దగ్గరికి వచ్చి, సమాధి దగ్గరికి వచ్చి అతడు తోటమాల అనుకుని అతనితో అంటుంది, నా ప్రభుని ఎక్కడుంచావో చెప్పవా, నేను ఆయన ఏం చేస్తాను తెలుసా, ఎత్తుకుని పోతాను. ఎక్కడికి?
నేను ఇంటికి ఎత్తుకుని పోతాను, ఎక్కడుంచారు చెప్పండి అంటుంది. ఆ వెనకే అంటున్నాడు మరియా అని. అప్పుడు వరకు తోటమాల అనుకున్నటువంటి ఆమె అంటుంది రబ్బూని అని పిలిచింది. రబ్బూని అనగా బోధకుడా అని అర్థం. వెంటనే మరి యేసును గుర్తుపట్టగలిగింది. యేసు పాదాల మీద పడాలని ఇష్టపడ్డది. సార్ ఆలోచన చేయండి, యేసును అనేకులకు మనం ఏం చేయాలి తెలుసా? పరిచయం చేయగలగాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన నాటి నుండి నేటి వరకు ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గంటలో యేసును గూర్చిన వార్త ప్రకటిస్తూనే ఉన్నాను, కానీ నా నోరు ఇక మోగబోలేదు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గంటలో, ఏదో ఒక దిక్కుని ఎవరొకరికి యేసుని గురించి చెప్తూనే ఉంటాను. మరి మన సంగతి ఏంటి? మనం కూడా ఎరిగినటువంటి యేసయ్యను అనేకులకు మనం సాటించగలగాలి. అనేకుల అన్యుల కొరకు వెలుగుగా మనం నిలబడాలి. నాగాలాండ్లో ఒక కుటుంబం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంది. ఆ నాగాలాండ్ మిషనరీస్ సువార్త చెప్పడానికి వెళ్ళారు 1950-55 మధ్యలో. అప్పుడు అక్కడ కుటుంబము యేసు ప్రభుని అంగీకరించారు. యేసు ప్రభు దేవుడిగా అంగీకరించాడు. భార్య నమ్ముకుంది, పిల్లలు నమ్ముకున్నారు. వారు ప్రభుని అంగీకరించడాన్ని బట్టి ఆయన అనేక మందికి ప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చాలామంది ప్రభుని నమ్ముతూ ఉన్నారు. కానీ ఆ ఊరు పెద్దకి తెలిసింది, ఇతడు ప్రభుని నమ్మాడు. ఇతను నమ్మిందే కాకుండా చాలామందికి యేసుని గురించి చెప్తున్నాడు అని తెలిసి ఒక రోజుని ఒక పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టాడు. ఈ మీటింగ్లో ఆ కుటుంబాన్ని పిలిచి, ఈరోజు యేసుని విడిచిపెట్టేయాలా, లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని ఒక హెచ్చరిక జారీ చేశారు. జారీ చేస్తే ఆ వ్యక్తి చెప్తున్నది ఏంటి తెలుసా? మీరు నన్ను చంపుకున్నా పర్వాలేదు, కానీ నేను యేసు కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా నేను రెడీ అన్నాడట. ఇలాగ అన్నాడని చెప్పి వాళ్ళిద్దరు పిల్లలు ఎదర నుంచున్నారు, భార్య భర్తలు వెనకాల ఉన్నారు. వెంటనే ఆ ఆది వాసులు వాళ్ళందరూ బాణాలతోటే మనుషులను చంపేస్తారు. ఈ పెద్ద ఆ బాణాలు వేసి వాళ్ళకి సైగ చేస్తే ఆ ఇద్దరు పిల్లల్ని బాణాలు వేసి పొడిచి చంపేశారట. ఇదిగో పిల్లలిద్దరూ చనిపోయారు. నెక్స్ట్ నీ భార్య కూడా చంపబడుతుంది. ఇప్పుడైనా సరే నువ్వు వెనక్కి వచ్చి మాలో కలిసిపోతానంటే మిమ్మల్ని బ్రతికిస్తాం, లేకపోతే చంపేస్తామన్నారట. నువ్వు చంపేసినా పర్లేదు, యేసు కొరకు మేము ఏమవుతాం, చనిపోవడానికి రెడీ అన్నాడట తప్ప వెనకడుగు వేయడానికి ఆయన ఏమవలేదట, ఇష్టపడలేదట. కంచేపటికి మళ్ళీ పెద్ద సైకి చేస్తే భార్యని కూడా బాణాలు వేసి చంపేశారట. ఇదిగో నీ పిల్లలు నీ కళ్ళెదటి చనిపోయారు, నీ భార్య నీ కళ్ళెదటి చనిపోయింది. ఇదిగో నీవు మా మాట విని వెనక్కి వచ్చేస్తానంటే నిన్ను బ్రతికిస్తాం, నువ్వు బ్రతుకుతావు అని చెప్తే నేను వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఇక నేను వెనకడుగు అంటే వేయనిక నా ప్రభు కొరకు నేను చనిపోవడానికి రెడీ అని చెప్పి వాళ్ళ మాటకి ఏం విలువ ఇవ్వకుండా తిరగబడితే ఆ వ్యక్తి కూడా బాణముల చేత కొట్టి చంపబడ్డాడు. అంటే ఒక కుటుంబం యేసు కొరకు ఏమైపోరు తెలుసా? ఆహుతయ్యారు. మనం యేసు కొరకు చిన్ని శ్రమను అనుభవించిన పరిస్థితి అనుభవం మనకుందా? ఒక కుటుంబం ఎప్పుడైతే యేసుకు అంకితం అయిపోయారో ఆ గ్రామ పెద్ద ఏంటి, యేసు అంత గొప్పోడా, యేసు అంత శక్తిమంతుడా, యేసు అంత మరి దేవుడా, ఈ ఒక్క మనుషుని కోసం, ఏదో ఒక ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి కోసం వీళ్ళందరూ చనిపోయారే, అంత గొప్పోడా యేసు అని చెప్పి ఆలోచించడం మొదలెట్టాడట. ఆ రాత్రి నుంచి దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడట. ఆ మరుసటి రోజు యేసే నిజమైన దేవుడని ఒప్పుకొని ఆ గ్రామ పెద్ద యేసును సొంత రక్షకునిగా అంగీకరించాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే గ్రామ పెద్ద యేసు దేవుడని ఒప్పుకున్నాడో గ్రామస్తులందరికీ స్వతంత్రత వచ్చింది. నిజమే,
ఒక వ్యక్తి తన కుటుంబం అంతా కూడా యేసు కొరకు చనిపోవడానికి నిశ్చయించుకున్నారంటే యేసు గొప్ప, ఎంత గొప్పడో. ఆ యేసును మనం అంగీకరిస్తే మనం ధన్యులవుతాం, మనం రక్షించబడతాం అని ఆ గ్రామం అంతా యేసుకు సొంతమైపోరాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరి వల్ల యేసు నమ్ముకున్నారు వాళ్ళందరూ? ఎవరి వల్ల యేసును వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించగలిగారు? ఒకే ఒక వ్యక్తి తన కుటుంబం అంతా యేసు కొరకు ఏమైపోరు తెలుసా? హతసాక్షులయ్యారు. హతసాక్షులు అవ్వటం వల్ల ఆ గ్రామం అంతా కూడా యేసుకి ఏమైపోరు తెలుసా? సొంతమైపోరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ గ్రామం అంతటి మీద నీ గురి లేకపోవచ్చు, కానీ నీ పక్కింటి ఆవిడ ప్రభుని నమ్ముకుందా? నీ ఎదురింటి ఆవిడ ప్రభుని నమ్ముకుందా? వీళ్ళు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళుగా ఉన్నారా? అసలు నేను ప్రభు కొరకు బ్రతికే వ్యక్తిగా ఉన్నానా అని ఒక్కసారి మనం అందరం ఈ రాత్రి ఆలోచన చేసుకోవాలి. ఏం చేశాం మనం ప్రభు కొరకు? మన కొరకు ప్రభు మనుషులకు అప్పగించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, అపహాసం చేయబడ్డాడు, పరిహాస్యమాడారు ఆయన్ని అండి. ఆయన్ని పిడిగుద్దులు గుద్దారండి. ముఖం మీద ఉమ్ము ఊరిస్తే ఎండు దార కారినట్లుగా కింద కారిందంట, కానీ తుడుచుకోలేదట. ఆయన ఏం తప్పు చేశాడని, ఆయనలో ఏ నేరం ఉన్నదని, ఎవరి కోసం? ఎవరి కోసమో యేసు ఈ త్యాగమో, నా కోసమే గదా ఈ మౌనము, నా కోసమే గదా ఈ మౌనము. రక్త బిందువులతో కలువరి గిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. రక్త బిందువులతో కలువరి గిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. హల్లెలూయా. ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం అంటే యావత్తు ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మానవుడు నశించిపోకుండా రక్షించబడాలని, మానవాళ్ళందరి పాపమును క్షమించడానికి పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు ఏం చిందించాడో తెలుసా? ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన విలువైన రక్తము చేత నిన్ను నన్ను కొనుక్కున్నారు, నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకున్నారు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నారు. ఇదిగో నా రక్తాన్ని దారబోసి నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు అంటున్నారు ఆయన. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసు కొరకు మనం బ్రతకగలుగుతున్నామా? మన కొరకు మనమే బ్రతుకుతున్నామా? మనం మన కోసం ఎంతకాలం బ్రతికాం? మన పిల్లల కోసం ఎంతకాలం బ్రతికాం? ఇకనైనా ఎవరి కోసం బ్రతకాలా? ఎవరి కొరకు బ్రతకాలా? పౌలు అంటాడు, నేను బ్రతికితే చెప్పండి, నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాను, సావైతే నాకు లాభం. ఎంతమంది సావును లాభంగా ఎంచుకునేవారు ఉన్నారో? సావు లాభం అంటున్నాడు పౌలు. సావు ఈనాడు చాలామందికి ఎలా తెలుసా? కీడుగా ఎంచుకునేవారు ఉన్నారు. అయ్య బాబు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి రాకూడదు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు మైలు, ఇంకా రకరకాల మాటలు ఉచ్చరించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ పౌలు అంటాడు, బ్రతికితే ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకే నేను నడుస్తాను, నీ కొరకే నేను బ్రతుకుతాను. సవైతే నాకేంటో తెలుసా? లాభం. ఎందుకు లాభం? బ్రతుకుంటే ఇక్కడ మన కోసం జీవిస్తూ ఉంటాం, కానీ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభు దగ్గరికి వెళ్తాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతమందికి యేసును పరిచయం చేశావు? నువ్వు నీ తోటి యవనస్తుని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావా? నీ తోటి యవనస్తురాలకి ప్రభు గురించిన వార్త చెప్తున్నావా? రీల్స్ పరిచయం చేస్తున్నావా? ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పరిచయం చేస్తున్నావా? ఫేస్బుక్లో రకరకాల పోస్టులు పెట్టడానికి ఇలాగ పెట్టాలని చెప్పి పరిచయం చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. యవనస్తులైన వారు, పెద్దలైన వారు, మనం ప్రభు కొరకు ఏమవుతున్నాం? ఖర్చు అవుతున్నాం.
మనం ప్రభు కొరకు ఏమవ్వాలో తెలుసా? ఖర్చు అవ్వాలా. ఆయన గూర్చిన వార్త సకల జనులకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రకటన చేయాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనం రక్షించబడ్డాం. మన తోటి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం. రక్షణ పొంది కూడా సంఘానికి రాకుండా ఆత్మీయ జీవితాన్ని జీవించకుండా లోకానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు మన తోటోళ్ళు. వాళ్ళని ప్రభు వైపు తిప్పాలా. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు నడుస్తున్న మార్గం తప్పు, అయ్యో నువ్వు ప్రభు నమ్మిన బిడ్డవు, నువ్వు అలాగ ఉండడానికి కుదరదు అని చెప్పి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. ఇది ప్రభు మనకిచ్చిన గొప్ప భారం. ఈ భారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకరోజు ప్రభు ఆయన సన్నిధిలో మనలందరినీ కూడా లెక్క అడుగుతాడు. మనం అందరం ఏం చెప్పాలి తెలుసా? లెక్క చెప్పాలి. నేను పెదపూడిలో ప్రార్థన పెట్టినప్పుడు చిల్లోలు గరువులు ఒక చోట ఎట్టాను అన్నాను, కొంత మీద ఎట్టాను అన్నాను, నెల్లోలుపేట ఇలా కొంపకి ఎట్టామని చెప్పాను. అది ఆరాధన ఎట్టడానికి అలా ప్లేసులు లేక ఎట్టడం కాదు. ఆయన గూర్చిన వార్త సకల జనులకు తెలియజేయడానికి దేవుడు ఈ గుంపులు ఒకరోజు, ఆ గుంపులు ఒకరోజు, ఆ గుంపులు ఒకరోజు నిన్ను దేవుడు తిప్పాడు. అందుకే ఈరోజు వాళ్ళందరికీ యేసును గూర్చిన వార్త ప్రకటించబడ్డదని చెప్తున్నారు భీమరాజు గారు నాకు ఫోన్ చేసి. నేను ఆలోచించినప్పుడు నిజమే కదా అనుకున్నాను. నెల్లోలపేటలో ప్రభు అంటే ఎరగనట్టండి వాళ్ళందరూ మరి ఆ కమ్యూనిటాల్లో చక్కగా సమూహంగా వచ్చేవారు. వాళ్ళందరూ యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చిల్లువారు గరువులు అనేక మంది ప్రభుని నమ్ముకున్నారు. పొంత మీద చాలా కుటుంబాలు ప్రభుని నమ్ముకున్నాయి. ఎక్కడైతే వార్త ప్రకటించబడాలో అక్కడికల్లా దేవుడు నన్ను తిప్పాడు. అక్కడ నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. భీమరాజు గారు చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఆలోచించాను నేను, నిజమే కదా, ఆయన ప్రణాళిక మనకి అర్థం కాదు. కాబట్టి నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు. నీ ద్వారా అనేకులను ప్రభుకు పరిచయం చేయించాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు. అయ్య బాబోయ్ నేను చెప్పగలనా అని. లేదు. ఈ జూమ్లో కర్ణాటక అనుకుంటాను, ఆ ప్రాంతంలో 8 గ్రామాల్లో సువార్త చెప్పడానికి లేదట. అసలు ఎవరో పాస్టర్ గారు ఆ గ్రామంలో వెళ్ళటానికి కుదరదట. ఏం చేయాలా? ఎలాగైనా ప్రాంతంలో సువార్త చెప్పాలని ఒక పాస్టర్ గారికి భారం. ఏ రూపంలో సువార్త చెప్పాలా? సువార్తకంటూ వెళ్తే వెళ్ళనివ్వరు. ఏం చేయాలని చెప్పి ఆలోచించాడట. ఆలోచిస్తే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఆ ఊరోళ్ళందరూ రైతు బజారుకి రావటం చాలా కష్టమంట, కూరగాయలకి రావటం. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక దర్శనం దేవుడు ఇచ్చాడట. ఎలాగ ఆ ప్రాంతంలోకి వెళ్ళాలా, ఎలాగ యేసును గూర్చిన వార్త చెప్పాలని ఆలోచించున్నప్పుడు దేవుడానికి ఇచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? కూరగాయలు అట్టుకెళ్ళి అమ్మాలనుకున్నాడట. రైతు బజార్లో కొని దాని మీద ఇంకొక 10 రూపాయలకి తక్కువకే కూరగాయలు అమ్మాలనుకుని ఒక బండోడు చేయించుకున్నాడట. బండి చేయించుకుని కూరగాయలు రైతు బజార్లో కొని ఆ బండి మీద పెట్టుకుని ఆ బండి కింద పత్రికలు, బైబిళ్ళు బాక్స్ అట్టుకెళ్తా ఉండేవాడట. కూరగాయలు కొనుక్కుంటారు కదా, రోజు రోజుకి పరిచయం అవుతారు. వాళ్ళకి, అమ్మా నేను ఒక బైబిల్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అని చక్కగా కూరగాయలతో పాటు ఓ పత్రిక, ఓ బైబిల్ ఇవ్వటం మొదలుపెట్టాడట. మన జూమ్లో కూరగాయల బండి ఆయన నుంచి ఫోటో పెట్టాడు మాకు. ఏంటి కూరగాయల బండ, ఈ జూమ్లో కూరగాయలు అమ్మటం ఏంటా అని మేము ఆలోచించినప్పుడు తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? 8 గ్రామాల్లో సువార్త చెప్పడానికి లేదు, ఎవరు పాస్టర్ గారు ఎంటర్ అవ్వడానికి లేదు. అటువంటి స్థలంలోకి ఒక కూరగాయల వ్యాపారస్తుడిగా 8 గ్రామాల్లో కూడా యేసును గూర్చిన వార్త అతడు చెప్పగలిగాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు కనపడకపోవచ్చు ఫలితం. ప్రతి ఇంటికి ఒక బైబిల్ అతడు ఏమవుతున్నాడు తెలుసా? ఇవ్వగలటం మొదలుపెట్టాడు.
పత్రిక తీసి ఇవ్వటం మొదలుపెట్టాడు. పట్టుకెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు తప్పకుండా దాన్ని ఏం చేస్తారు, ఏంటి ఆయన ఇచ్చింది ఏంటా, అసలు ఇందులో ఏముందా అనే మనసు వస్తుంది, చదవాలనిపిస్తుంది. మేము అందుకే 10th క్లాస్ పిల్లలకి ఆఖరి ఎగ్జామ్ అయిపోయిన రోజున ఇంచుమించు 200-300 బైబిల్ పంచిపెట్టేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం ఆ బైబిల్ లారీని లేట్ చేసేసారు, రాకుండా అడ్డుపడ్డారు. పాపం మరుసటి రోజుకి చేరాయి. అది వాళ్ళ ప్లాను. అలా లేట్ చేస్తే ఈ పిల్లలకి అందకుండా ఉంటాయని ఈ సంవత్సరం బైబిల్ పంచడానికి లేకుండా చేశారు. లారీ వచ్చింది కానీ మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు వస్తే ఎవరికి ఇస్తాం? కానీ ప్రతి సంవత్సరం మేము 200-300 బైబిళ్ళు మన పిల్లల చేత హై స్కూల్లో పంచిపెట్టించేవాడిని. ఎందుకో తెలుసా? దాని ద్వారా ఇచ్చుకున్నవాడు వెంటనే రక్షణ పొందడానికి కాదు, ఒకరోజు ఆ బైబిలు ఆ కుటుంబాన్ని ప్రభులోకి నడిపిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? సకల జనులకు యేసును గూర్చిన వార్త మనం ఏం చేయాలి తెలుసా? తెలియచేయగలిగిందే నిజమైన రక్షణ సువార్త. కాబట్టి మరి నువ్వు ఎంతవరకు దాని కొరకు ప్రయాసపడుతున్నావు, ఎంతవరకు దాని కొరకు కష్టపడుతున్నావు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. చివరి దినాలకు వచ్చేసాం. మరి చివరి దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. చాలా రకాల భయాల చేత భయపడుతున్నాం కదా. ఒకరు ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడే వాళ్ళు ఉన్నారు, ఒకరు శారీరక వ్యాధి చేత బాధపడుతూ ఉన్నారు, కొంతమంది ఇంట్లో నెమ్మది లేకుండా బాధపడుతున్నారు, సమాధానం లేదు, రకరకాల సమస్యలకు గురైపోయి ఏంటి నా బ్రతుక, ఇంక ఇంతేనా నా బ్రతుకు అని నిరాశపడుతున్నటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య చెప్పగలరు. కొంతమంది జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, బిడ్డలను బట్టి సంతోషం లేదు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలు. అప్పుడు వచ్చేటప్పటికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు. కొంతమంది ఇలాగా భయంకరమైనటువంటి శ్రమలు. అంతేకాదు శత్రువు చేత శోధించబడుతున్న వాళ్ళు చాలామంది, ఇరుగు పొరుగు వాళ్ళు గొడవలు, నెమ్మది లేనటువంటి జీవితాలు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఒక నూతనమైన క్రియ మన జీవితాల్లో జరిగించాలి. ఆయన మన జీవితాల్లో కార్యం చేయడానికి ఏం పడుతున్న దేవుడు తెలుసా? ఇష్టపడుతున్నాడు. ఒక వాగ్దానాన్ని మీకు చదివి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. ఈ చదివినటువంటి భాగములో చక్కని ఆదరణకరమైన మాట ఒకటి దేవుడు బయలుపరుస్తున్నాడు. నీవు నీతి గలదానవై స్థాపించబడతావు. అంటే స్థాపించబడటం అంటే స్థిరంగా నీవు నిలవబోతున్నావు. నీ జీవితంలో స్థిరత్వం లేదు, అస్థిరుడిగా బ్రతుకుతున్నావు. నీ జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇంకా లోకాశలు లోటు వైపే పరుగులెడుతున్నావు. నువ్వు నీతిమంతుడిగా నిలబడలేకపోతున్నావు. ఇది చూచిన దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నీతి గలదానవై స్థాపింపబడబోతున్నావు. నీవు భయపడక్కర్లేదు. బాధించువారు నీకేమవ్వబోతున్నారు తెలుసా? దూరం అవ్వబోతున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరి చేత నువ్వు బాధించబడుతున్నావో, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నావో, ఎవరి చేత నువ్వు గేలి చేయబడుతున్నావో, ఎవరి చేత నువ్వు అపహాసం చేయబడుతున్నావో, ఎవరి చేత పరిహాసం ఆడబడుతున్నావో, ఎంతమంది చేత నీవు హేళన చేయబడుతున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక ఆదరణకరమైన మాట ఏంటి తెలుసా? నిన్ను బాధించువారు నీకు దూరం అవ్వబోతున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంక కింద వచ్చి వెళ్ళేటప్పటికి అంటున్నాడు, జనులు గుంపు కూడినను. చూడండి, భీతి నీకేమవుతుందో తెలుసా? దూరంగా ఉంటుంది. ఇక నువ్వేం భయం ఉండదు నీకు. భీతి నీకు దూరం అవ్వబోతుంది. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపులుగా కూడి నా వలన వాళ్ళు కూడరు,
నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షం వారు అవ్వబోతున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనకు విరోధముగా, మన మీద విరోధముగా రూపింపబడే వాళ్ళందరూ, గుంపులుగా కూడు వారందరూ ఇక నుంచి మన పక్షం కాబోతున్నారంట వాళ్ళందరూ. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి భీతి నీకేమవ్వబోతుంది? దూరం కాబోతుంది. భయపడక్కర్లేదు. భయము నిన్ను విడిచిపెట్టబోతుంది. భయము నీకు దూరం అవ్వబోతుంది. కాబట్టి జనులు నీకు విరోధముగా గుంపు కూడినను వారు నీకు ఎలా కాబోతున్నారు తెలుసా? నీ పక్షం వారు అగుదురు. ఆలకించుము. నిప్పులోది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడు నేనే, నాశనము చేయుటకే పాడు చేయువాడిని సృజించువాడును నేనే. ఇదిగో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ ఆయుధం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఏమవుదంట? వర్ధిల్లదు. కాబట్టి నువ్వేం పడక్కర్లేదు, భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతనొందొద్దు. నువ్వేం చేయాలి తెలుసా? నిరీక్షణ గలదానువై నీతిగా దేవుని కొరకు నిలబడగలిగితే నీ పక్షం ఎవరో తెలుసా? దేవుడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం. 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను,